ఎప్పుడూ మామూలుగా ఉండే ఆ ఊరు ఆ రోజు మాత్రం చాలా వింతగా కనిపించింది. రాత్రి 10 గంటలు దాటాక కూడా వీధుల్లో ఎవ్వరూ కనపడలేదు. ఆ రాత్రి ఎందుకో ఆ ఊరి వాతావరణంలో ఊహించని మార్పులు మొదలయ్యాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో కారుమబ్బులు అలముకున్నాయి. ఉండి ఉండి వీస్తున్న గాలి రాను రాను వేగంగా మారి సుడిగాలులు మొదలయ్యాయి. దానికి తోడు ఆకాశం ఉరుములు మెరుపులతో భయం గొలిపేలా ఉంది. అప్పుడే ఆ ఊరి పడమటి వైపు పెద్ద మెరుపు మెరిసింది. 2 సెకన్లలో బిల్డింగుకి ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న మర్రి చెట్టు పైన ఉన్నట్టుండి ఒక పెద్ద పిడుగు పడింది. అంతే, ఆ చెట్టుకు వేళ్లాడుతున్న కొన్ని వందల గబ్బిలాలన్నీ పెద్ద పెట్టున అరుస్తూ కింద పడ్డాయి. అవన్నీ కాలి మసై అక్కడ ఒక భయంకరమైన కమురు వాసన నిండుకుంది. ఇవన్నీ రాబోయే ప్రమాదాలకు సంకేతంగా కనిపించాయి. కానీ శిరీష్ నెమ్మదిగా ఒక బిల్డింగ్ గేటు ముందు నిలబడి ఆ ఇంటి గోడల్ని చూస్తూ ఉన్నాడు. అతను ఆ బిల్డింగ్ని కొత్తగా రెంటుకు తీసుకున్నాడు. ఆ ఇంటిని చూడగానే అందులో ఏదో దుష్టశక్తి తిరుగుతుందని అతనికి అర్థమైంది. గంగిరెడ్డితో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎప్పటిలా శిరీష్ ఒక గదిలో కూర్చున్నాడు. అతని ముందు ఉన్న టేబుల్పై ల్యాప్టాప్ ఉంది. ఆ రూంలో ఎటు చూసినా అద్దాల కబోర్డ్స్లో ఏవేవో జ్యోతిష్య గ్రంథాలు ఉన్నాయి. మరో రూంలో అతని కోసం జనాలు కాచుకొని కూర్చున్నారు. శిరీష్ ల్యాప్టాప్లో ఏవో లెక్కలతో కుస్తీ పడుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి గంగిరెడ్డి వచ్చాడు. ఆ గది గోడమీద శిరీష్ జ్యోతిష్య శాస్త్రవేత్త అని రాసి ఉన్న ఆ నేమ్ ప్లేట్ని చూసి అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి. శిరీష్, గొప్ప జ్యోతిష్యుడుగా నీ పేరు మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా మారుమోగుతుంది. నువ్వు మన ఊరి వాడివైనందుకు చాలా గర్వంగా ఉంది. ఏదో ఆ భగవంతుడి దయ గంగిరెడ్డి. జనాలకు నా వల్ల మంచి జరిగితే అదే 10,000. ఒంట్లో బాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే పరిస్థితులు బాలేకపోతే నాలాంటి జ్యోతిష్యుల దగ్గరికి వస్తారు. అది సైన్సే, ఇది సైన్సే. బాగా చెప్పావు శిరీష్. అదేంటంటే గంగిరెడ్డి, రాను రాను నన్ను కలవడానికి జనాలు చాలానే వస్తున్నారు. ఇక్కడ సరిపోవడం లేదు. నాకు రెంట్కి ఒక మంచి ఇల్లు కావాలి. ఈ ఊరి పొలిమేరలో నీకొక ఇల్లుందని తెలిసింది. దాన్ని రెంట్కిస్తావా? రెంటెంత? అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి? గంగిరెడ్డి ఏమీ చెప్పలేక నీళ్లు నమిలాడు. అరే అబ్బాయి, నీకు తెలియని సమస్యలేమున్నాయి చెప్పు. ఆ ఇల్లు చాలా రోజుల నుండి ఖాళీగానే ఉంది. ఆ ఇంట్లో ఉండడానికి అందరూ భయపడుతున్నారు. అక్కడేదో దుష్టశక్తి ఉందంట. అంత ఈజీగా తక్కువ రెంట్కిస్తున్నావంటే ఆ ఇంట్లో ఏదో గొడవ ఉందని అనిపిస్తోంది. నిజం చెప్పు గంగిరెడ్డి. దాని గురించి తెలుసుకోవడం అంత మంచిది కాదు శిరీష్. రాత్రి 12 దాటాక గడియారం మోగినట్టు శబ్దం వస్తుంది. ఒక్కోసారి ఆడపిల్ల అరుపులు కూడా వినిపిస్తాయి. కానీ మనుషులెవరూ కనిపించరు. గేటు తెరుచుకొని లోపలికి వచ్చిన శిరీష్కి గంగిరెడ్డి మాటలు గుర్తుకు వచ్చాయి. తలెత్తి ఆ ఇంటిని మరింత గమనించాడు. గాలిలో ఏదో అంతు చిక్కని చిక్కటి వాసనతో ఒళ్ళు కొంకర్లు తిరిగేలా, రక్తం గడ్డకట్టేలా భూమి మీద చల్లదనం విపరీతంగా ఉంది. ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టిన వెంటనే అతనికి ఏదో తేడాగా అనిపించింది. రాత్రి 12 గంటలకు అసలు కథ మొదలయ్యింది. శిరీష్ తన గదిలో నిద్రపోతున్నాడు. కాని తలుపు ఓపెన్ అవుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. ఆ చీకట్లో తెల్లని చీరలో ఒక అమ్మాయి క్యాండిల్ పట్టుకుని బెడ్రూమ్ ముందు నిలబడి కనిపించింది. ఎక్కడి నుంచో సున్నితమైన గొంతు వినిపించింది. శిరీషా, ఓ శిరీషా, చూడు, నీకోసం వచ్చాను. నువ్వంటే నాకు ప్రాణం. నాకిక్కడ ఊపిరి ఆడడం లేదు. నన్నిక్కడి నుండి తీసుకుపో. శిరీష్ నెమ్మదిగా లేచి బయటవైపు చూశాడు. గదిలో ఎక్కడా ఎవ్వరూ లేరు. కాని గోడమీద ఓ నీడ కదులుతున్నట్టు అనిపించింది. అతను ముందుకు వెళ్లి గోడను తాకబోతుండగా, ఏయ్, నిల్చో! అతను ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు.
గాలిలో తడబారిన వాసన తిరిగి చూసేలోపే ఓ అమ్మాయి ముఖం మెరుపులా కనిపించింది. ఎవరు నువ్వు? ధైర్యముంటే కనబడు, లేదా నా శక్తికి కాలి బూడిదవుతావు, జాగ్రత్త! వెంటనే ఆ గదిలో హోరుగాలి మొదలై అక్కడి వస్తువులన్నీ చిందరవందర శబ్దాలు చేస్తూ పడిపోయాయి. ఆ నీడ ఒక్కసారిగా గాల్లో కదులుతూ వికృత రూపంతో శిరీష్ కళ్ల ముందు నిలబడింది. అక్కడ కనిపిస్తున్నది ఒక అమ్మాయి. శిరీష్ తన శక్తిని ఉపయోగించి తన శరీరాన్ని బిగించుకొని గట్టిగా ఓ మంత్రాన్ని జపించాడు. నువ్వెక్కడెందుకున్నావు? ఇంతకీ నువ్వెవరు? ఆ అమ్మాయి నెమ్మదిగా ఒక రాక్షసమైన నవ్వు నవ్వింది. నల్లని కనుపాపల బదులుగా ఆ కళ్లల్లో తెల్లని మెరుపు కనిపిస్తుంది. ఏయ్, ఇది నా అడ్డా. ఇది నా కోసం వదిలిపెట్టిన ఇల్లు. ఇక్కడ నాకే హక్కుంది. మర్యాదగా బయటికి పో. నువ్వు అబద్ధం చెప్పలేవు, కానీ నిజాన్ని మాత్రం నాతో చెప్పాల్సిందే. నీకు నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ఆ దయ్యం ఒక్కసారిగా తలదించుకుంది, కనులు మూసుకుంది. ఆ క్షణం గదిలోని వాతావరణం మారిపోయింది. గాలులు ఆగిపోయాయి. అప్పుడే, ఇది 5 ఏళ్ల క్రింది మాట. నా పేరు సురేఖ. నేను ప్రకాష్ని చాలా గాఢంగా ప్రేమించాను. అతనితో నా పెళ్లి నిశ్చయమైంది. కానీ నన్ను నా ఆస్తి కోసం ప్రేమించినట్టు నమ్మించిన ప్రకాష్ నన్ను మోసం చేశాడు. ఈ ఇల్లు కడుతున్నప్పుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి తన స్నేహితులతో నన్ను బలవంతంగా రేప్ చేయించాడు. తరువాత నన్ను చంపి ఇక్కడే వెనుక వైపున్న తోటలో పాతిపెట్టారు. అప్పటి నుండి నా ఆత్మ ఈ ఇంట్లోనే బందీగా ఉండి తిరుగుతూ ఉంది. శిరీష్ నెమ్మదిగా తల ఊపాడు. అతనికి గ్రహాల లెక్కలతో ఆమె చెప్పింది నిజమే అని తెలిసిపోయింది. నువ్వు చెప్పింది నిజమే. అసలు నువ్వు చనిపోయిన విషయం కూడా ఊళ్ళో ఎవ్వరికీ తెలీదు. ఆ పెళ్లి ఇష్టం లేక నువ్వు ఎవరితోనూ లేచిపోయావని అందరూ అనుకుంటున్నారు. అప్పటి నుండి నువ్వు ఇక్కడ బందీగా ఉన్నావు. నీ ఆవేదనతో ఇక్కడికి వచ్చే వాళ్లను భయపెడుతున్నావు. కానీ నీ పగ తీర్చుకోలేవు కదా. ఆ దయ్యం ఒక్కసారిగా వణికిపోయింది. ఆమె తెల్లని కనుపాపలు కన్నీటి వర్షాన్ని కురిపించాయి. నన్ను మోసం చేసిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. శిరీష్ తన మనసులో ఏవో లెక్కలు వేసినట్టు కనిపించాడు. తరువాత గట్టిగా నిట్టూర్చాడు. నీ పగ తీర్చుకోవడానికి నువ్విలా అందరినీ భయపెట్టాల్సిన పని లేదు. నీకు న్యాయం జరిగేలా నేను చూస్తా. నిజంగా నాకు నువ్వు న్యాయం చేస్తావా? ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా చేస్తాను. అలా అన్న వెంటనే ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఒక స్వచ్ఛమైన వెలుతురు మెల్లగా గదిలోకి వచ్చి ఆ అమ్మాయిని కమ్మేసింది. కొద్దిసేపటికే ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తి పూర్తిగా మాయమైంది. మరునాడు ఉదయం శిరీష్ తన గదిలో నిశ్చింతగా కూర్చొని గత రాత్రి జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. సురేఖ ఆత్మ మళ్లీ ప్రత్యక్షమవుతుందేమో అని ఎదురుచూస్తున్నాడు. అంతలోనే గదిలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. గదిలో మూలన మసకగా ఓ రూపం కనబడింది. అక్కడ ఉన్నది సురేఖ. నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వు నాపై నమ్మకం పెట్టుకున్నావు. నన్ను ఈ ఇంటి నుండి బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నావు. కానీ నాకింకా న్యాయం జరగలేదు. ఆమె అనుభవించిన బాధను అతను అర్థం చేసుకున్నాడు. ఇక ఆ విషయాన్ని పూర్తిగా బయటకు తీయాల్సిన సమయం వచ్చేసింది. శిరీష్ ఈ విషయం తెలుసుకున్నాక వెంటనే ఊరిలోని పెద్దలను కలిశాడు. సురేఖ కుటుంబాన్ని పిలిపించాడు. వాళ్ళు ఎప్పటినుంచో ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మీ అమ్మాయి మీరనుకున్నట్టు ఎవరితోనూ లేచిపోలేదు. ఎప్పుడూ ఈ ఊరిని వదిలిపెట్టలేదు. నిజమా బాబూ? చాలా సంతోషం. మా అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? తనెక్కడుందో చెప్పు బాబు. తనని మేము చూడాలి. శిరీష్ని వాళ్లు ఆతృతగా అడగడంతో బాధగా ముఖం పెట్టాడు. చూడండి, మీ అమ్మాయి ఈ ఊళ్ళో ఉందన్నానే కాని బ్రతికుందని చెప్పలేదు. ఆమె ఈ ఇంట్లోనే దెయ్యమై తిరుగుతుంది. ఆమెను చంపేశారు. ఆ మాట విన్న వెంటనే ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. నిజమా బాబూ? మా అమ్మాయిని ఎవరు చంపారు? శిరీష్ నెమ్మదిగా ప్రకాష్ పేరు చెప్పాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు ప్రకాష్ మరో ఊరికి వెళ్ళిపోయాడు. కానీ అతన్ని పట్టించేది నేనే.
ముందుగా ఈ బిల్డింగ్ వెనక ఉన్న తోటలో తవ్వించి మీ అమ్మాయి శవాన్ని బయటికి తీయాలి. అప్పుడే అతను చేసిన నేరం ప్రపంచానికి తెలుస్తుంది. ఈ విషయం పోలీసులకు చెప్పడంతో తోటలో శిరీష్ చెప్పిన చోట తవ్వారు. అక్కడ పాడుబడి చీకిపోయిన బట్ట ముక్కలు, కొన్ని అస్థిపంజర భాగాలు దొరికాయి. వాటిని DNA టెస్ట్ ద్వారా అవి సురేఖవేనని తేలాయి. ఈ కేసు అప్పట్లో మిస్సింగ్ కేసు అనుకొని మూసివేశారు. కానీ ఇదొక హత్య అని ఇప్పుడే స్పష్టమైంది. మేము ఆ ప్రకాష్ కోసం వెతకాల్సిందే. శిరీష్, జ్యోతిష్యంలో నీకున్న తెలివితేటలతో మమ్మల్ని అందరినీ మెప్పించావు. అందుకే నువ్వు ఆన్లైన్ ద్వారా ఎందరికో నీ సర్వీస్ అందేలా చెయ్యి. తప్పకుండా. కొద్ది రోజుల్లోనే ప్రకాష్ పట్టుబడ్డాడు. అతను నిజం ఒప్పుకోవడంతో అతనికి జీవిత ఖైదు శిక్ష విధించారు. ఆ రోజు రాత్రి శిరీష్ ఒంటరిగా ఆ ఇంటి హాల్లో కూర్చొని ఉన్నాడు. ఆ గదిలో వాతావరణం ఇప్పుడు వెచ్చగా ప్రశాంతంగా ఉంది. తలెత్తి చూసేసరికి సురేఖ ముఖం పున్నమి చంద్రుడిలా ప్రకాశిస్తోంది. చాలా సంతోషం శిరీష్. నన్ను చంపిన వాళ్లకు శిక్ష పడేలా చేశావు. నా తల్లిదండ్రులకు నిజం తెలిసింది. నీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పిన వెంటనే ఆమె రూపం మెరిసి మెల్లిమెల్లిగా గాలిలో కలిసిపోతూ మాయమయ్యింది. ఆ ఇంట్లోని భయంకరమైన వాతావరణం పూర్తిగా మాయమయ్యి ప్రశాంతంగా మారిపోయింది. ఇక ఆ రోజుతో ఊరంతా శిరీష్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అతను భవిష్యత్తును లెక్కించడమే కాదు, అతని జ్యోతిష్య శాస్త్రంలో తన తెలివితేటలతో అసలు హత్యల్ని కూడా ఛేదించగలడని అందరికీ అర్థమైంది. అతన్ని గురించి విన్నవాళ్లు పొరుగు ఊళ్ల నుంచి కూడా రావడం మొదలుపెట్టారు. గంగిరెడ్డి ఆ ఇంటిని సురేఖ కుటుంబానికి తక్కువ రేటుకే అమ్మేశాడు. ఆ తోటలో సురేఖకు ఒక చిన్న సమాధి కట్టారు. ఆమె ఆత్మ ఇక ప్రశాంతంగా ఉంది. రాత్రి 11:30 అయింది. చుట్టూ నిశ్శబ్దం. లైట్ ఆఫ్ చేసి మంచం మీద పడుకున్న శిరీష్ ఫోను వైబ్రేట్ అయింది. అతను ఫోన్ చూడగానే నందిని అనే అమ్మాయి నుండి అతనికి మెసేజ్ వచ్చింది. దిస్ ఈజ్ నందిని. శిరీష్ గారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఆ మెసేజ్ అందిన వెంటనే మరో మెసేజ్ వచ్చింది. మా బామ్మకి ఇప్పుడు 70 ఏళ్ళు. తను ఎప్పుడు చనిపోతుంది? ఆ మెసేజ్ చూసి శిరీష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి పిచ్చి ప్రశ్న? బామ్మ అంటే ఇష్టం, ప్రేమ ఉండాలి గాని ఆమె చనిపోవాలని కోరుకుంటావా? నీకామంటే అంత కోపం దేనికి? నాకు కోపం కాదు, భయం, బాధ. ఇంకా 20 ఏళ్ళు ఈ కష్టాలు భరించాలా అన్న బాధ. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు హ్యాపీగా లేను. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఆ అమ్మాయి తన సొంత తల్లిదండ్రుల దగ్గర లేదని, తన బామ్మ ఆమెను చాలా కష్టపెడుతుందని శిరీష్కి అసలు విషయం అర్థమైంది. ఏంటి? మీ బామ్మ నిన్ను కష్టపెడుతుందా? అవును, చిన్నప్పటి నుంచి నా జీవితమే నరకం. నా పుట్టినరోజు అంటే మా బామ్మకు అసహ్యం. నా జాతకం మంచిది కాదంట. నేను దురదృష్టవంతురాలిని. చిన్నప్పుడే మా అమ్మా నాన్నలని మింగేశానంట. అందుకే నా పుట్టినరోజు జరుపుకోవద్దట. ఎప్పుడైనా కేక్ కట్ చేస్తానంటే గట్టిగా తిడుతూ నా తలపై కొట్టేది, వాతలు పెట్టేది. స్కూల్కి పంపితే ఫీజు కట్టాలని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది. మరి మీ అమ్మా నాన్న? నాకేం తెలీదండి. చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారని మా బామ్మ చెప్పింది. కానీ నిజమేనా అని డౌట్ వస్తుంది. నాకు వాళ్ల గురించి అడగడానికి కూడా భయం. అడిగితే నన్ను చంపేస్తుంది. అయినా స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఏదైనా జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు కదా? ఆ రోజు వస్తుందో లేదో నాకు తెలియదు. రోజు ఉదయం 5 గంటలకే లేవాలి, వంట చేయాలి, ఇల్లు ఉడ్చాలి, మాప్ పెట్టాలి. ఇంట్లో ఉన్న అన్ని పనులు నేనే చేయాలి. ఆ పనులు లేటైతే దెబ్బలు. ఒక్క చిన్న మిస్టేక్ చేస్తే ఇక అంతే. ఆ రోజు నాకు ఫుడ్ కట్. నా కోసం ఎవరూ లేరు, అంతే. నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. సారీ అండి, నాకవేం తెలియవు. ఎలా? పర్వాలేదు, నువ్వేం బాధపడకు. నీ గురించి మీ ఇంట్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూడు. నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు కొద్దిగా టైం ఇవ్వు. బీ బ్రేవ్, ఓకే? థ్యాంక్ యూ అండి అని చాటింగ్ పూర్తి చేశాడు. ఆమెను తప్పకుండా తన సొంత తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని శిరీష్ మనసులో దృఢంగా అనుకుంటాడు.
నందిని తన ఇంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ట్రై చేసి ఫెయిల్ అవుతుంది. నందిని వాళ్ల బామ్మకు గత కొన్ని రోజులుగా హెల్త్ బాగాలేదు. దానికి తోడు డబ్బు సమస్య, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఏమే నందిని, నాకు జావ చేసి పెట్టు. అలాగే బామ్మ. జావ కాచి తీసుకువెళ్లిన నందిని చెంపపై బామ్మ ఈడ్చికొట్టింది. ఏంటే ఇంత వేడి జావా ఇచ్చి చంపేస్తావా ఏంటి? అదేం లేదు బామ్మ, నీకు జ్వరం కదా, కొంచెం వేడిగా తాగితే నీకు బాగుంటుందని. ఒసే ముదరష్టపుదానా, నువ్వు ఎప్పుడైతే నా కొంపలో అడుగు పెట్టావో అప్పుడే నాకు శని చుట్టుకుంది. ఎప్పుడు ఏదో ఒక రోగం నన్ను పట్టి పీడిస్తుంది. ఓపిక లేకపోయినా లేచి వచ్చి నందిని వీపు మీద 4 దెబ్బలు వేసింది. ఇంతలో బామ్మ ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఆమె ఫ్రెండ్ ఎదురింటి మామ్మగారు పలకరించాలని వచ్చింది. నందిని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ మధ్య నీ ఆరోగ్యం బాగోలేదని విన్నా. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువైందేమో. నీ చుట్టూ ఉన్న వాళ్ళ జాతకం చూపించు. ఇదంతా ఎవరి వల్ల అవుతుందో తెలుస్తుంది. అది ఎప్పుడైతే దొరికిందో అప్పటి నుంచి మా ఇంట్లో అన్నీ కష్టాలే. అసలే నాకు మాటి మాటికి ఇలా ఆరోగ్యం పాడవుతుంది. ఏదైనా శాపమా, లేక ఈమె రాశిలోనే సమస్య ఉందా? ఒకసారి ఆమె జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేయించు. ఎవరికైనా పంపి చూడు. లేకపోతే నీ భవిష్యత్తు అంతకంతకు చెడిపోతుంది. సరే, తప్పుతుందా? ఈ తిప్పలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో. బామ్మ వెంటనే నందిని డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని తెలిసిన వాళ్లతో దానిని ఒక జన్మకుండలిలా రెడీ చేయించింది. ఆన్లైన్ ద్వారా శిరీష్ జాతకాలు చూస్తాడని బామ్మకు బాగా తెలుసు. అతనికి ఆ వివరాలన్నీ పంపించి, బాబూ, ఈ అమ్మాయి పేరు నందిని, నా మనవరాలు. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగుండడం లేదు. ఈ పిల్ల వల్ల ఏమైనా దోషం ఉందా? నేను ఇంకా బతికుంటానా లేదా? నా రోజులు దగ్గర పడతాయేమో చూడు బాబూ అని మెసేజ్ చేసింది బామ్మ. శిరీష్ ఆ మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ల్యాప్టాప్లో జాతకం స్టడీ చేసే జ్యోతిషానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి అందులో నందిని వివరాలు ఎంటర్ చేసి చూస్తాడు. నిన్న తనతో మాట్లాడిన నందిని ఈ బామ్మ మనవరాలు నందిని ఒక్కరే అని తెలిసిపోతుంది. శిరీష్ జాతకాన్ని గమనించసాగాడు. కొన్ని ప్రత్యేకమైన గ్రహ సంచారాలు, కుటుంబ రేఖలు చూస్తూ తాను ఊహించని విషయాలు గుర్తిస్తాడు. ఇదెలా సాధ్యం? ఆమె జాతకంలో మాతృకారక గ్రహం దూరంగా ఉంది. అంటే తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగే అవకాశం తక్కువ. కాని ఒక ప్రత్యేకమైన గ్రహదోషం కూడా చూపిస్తోంది. ఈ అమ్మాయి తన అసలు కుటుంబం దగ్గర పెరగలేదు. అప్పుడు రాత్రి 1 గంట అవుతుంది. శిరీష్ వెంటనే నందినికి మెసేజ్ చేస్తాడు. నందిని, నీ బామ్మ నీ వివరాలు పంపించింది. నీ జన్మ నక్షత్రం, రాశికుండలి గురించి స్టడీ చేస్తే నువ్వు నీ 3 ఏళ్ల వయసులోనే మీ తల్లిదండ్రులకు దూరమయ్యావు. నీ జాతకం ప్రకారం నువ్వు నీ అసలు తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు. ఇంతలో నందిని నుండి మెసేజ్ వస్తుంది. శిరీష్ గారు, నిజమా? మరి మా అమ్మా నాన్నల గురించి తెలుసుకోవాలి, ఎలా? నువ్వు తప్పిపోయావా, లేక చిన్నప్పటి నుండి మీ బామ్మ దగ్గరే పెరిగావా? చిన్నప్పటివేవి గుర్తులేవు, కానీ ఎప్పుడూ ఈ ఇంట్లో నేను ఒక చుట్టంలా ఉంటాను. తిట్లతో కొట్లతో గడుపుతున్నాను. శిరీష్ ఆలోచనలో పడతాడు. తన ముందు ఉన్న జాతకం ఆమె తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారని ఖచ్చితంగా చెబుతుంది. ఒక్క నిమిషం ఆగు. శిరీష్ తన ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించి ఆమె జనన నక్షత్రాలను, గోచారాలను విశ్లేషిస్తాడు. ఆ రోజు గ్రహస్థితి, చంద్రుడు ఉన్న దిశ, తల్లిదండ్రుల రాశి సమీకరణం అన్నీ పరిశీలిస్తాడు. వెంటనే ఆమెకు ఫోన్ చేస్తాడు. నీ తల్లిదండ్రులు దక్షిణ దిశలో ఉన్నారు. వారిపై చంద్రుడు బలంగా ప్రభావం చూపుతున్నాడు. వాళ్ళు నీకోసం ఇంకా ఎదురుచూస్తూ ఉన్నారు. అవునా? నిజంగా? అతను మరింత లోతుగా వెతుకుతాడు. ఆమె తల్లిదండ్రుల జన్మరాశి ఏంటో కనుక్కుంటాడు. నీ తల్లి జన్మరాశి తుల, నీ తండ్రిది కర్కాటక రాశి. నందిని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది.
ఈ వివరాలు నీకెలా తెలుసు? నీ జాతకం చెప్పింది. మీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు. మీ బామ్మ నిజం దాచిపెట్టింది. నువ్వేం భయపడకు. మీ బామ్మని ఎదురించు. నీ వెనక నేనున్నాను. రాత్రి 2 అవుతుంది. నందిని తొలిసారి ధైర్యంగా బామ్మను ఎదుర్కొంది. బామ్మా, నేను నిజం తెలుసుకోవాలి. నువ్వు నా దగ్గర ఇంతకాలం ఏం దాచిపెట్టావో చెప్పు. ఏయ్, అర్ధరాత్రి పూట ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మా అమ్మా నాన్న చనిపోయారనే మాట నిజమేనా? బామ్మ ఒక్కసారిగా మౌనంగా ఉంటుంది. ఆమె ముఖంలో భయం కనిపిస్తుంది. అదే నిజం. ఇంకొకసారి వాళ్ళ గురించి అడిగితే నీ నాలుక కోస్తా. బామ్మ, నేను ఒక విషయం కనుక్కున్నాను. నువ్వు ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు దూరం చేశావు. ఎందుకు? బామ్మకి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతుంది. అమ్మాయికి ఉన్న గ్రహయోగం బలంగా చెబుతోంది. ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు. బామ్మకు మౌనం వీలు కాకుండా పోతుంది. చివరకు ఒప్పుకుంటుంది. నిజమే, ఆమె చిన్నప్పుడు తప్పిపోయింది. నాకు దొరికింది. కానీ అప్పటికి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నందిని నాకు తోడుగా ఉంటుందని అనిపించింది. మరి నా జాతక వివరాలు? చిన్నప్పుడు నువ్వు ఏడుస్తూ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అరుగుపై కూర్చున్నావు. నువ్వు నాకు దొరికినప్పుడు నీ పక్కన ఒక బ్యాగు కూడా ఉంది. అందులో ఏవో డాక్టర్ రిపోర్ట్స్ ఉన్నాయి. దానిపై నీ పుట్టినరోజు తేదీ వేసి ఉంది. దాని ప్రకారం నేను ఒక జాతక చక్రం రెడీ చేయించి వాటినే శిరీష్కి పంపించాను. బామ్మా, నువ్వు నన్ను ఎప్పుడైనా ప్రేమగా చూసావా? లేకపోతే నువ్వు ఒంటరిగా ఉండకూడదని నన్ను ఈ కష్టాల్లో పెట్టావా? వెంటనే బామ్మకు కళ్ళు తిరిగి వెనక్కి కూర్చుంటుంది. మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారో నీకిప్పుడే చెబుతా. శిరీష్ తన జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా నందిని తల్లిదండ్రులు ఉన్న ప్రాంతాన్ని కనుగొంటాడు. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఊరికి దక్షిణ దిశలో సముద్రానికి దగ్గరగా ఓ పట్టణం ఉంది నందిని. నీ జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని వారి గృహస్థితి అక్కడ చూపిస్తుంది. నిజమా? అంత దగ్గరలో ఉన్నారా? నువ్వు ఎక్కడైతే తప్పిపోయావో అదే గుడి దగ్గర నీ తల్లిదండ్రులు ఓ చిన్న పూల కొట్టు పెట్టుకొని నడుపుతున్నారు. ఆ స్వామి దయ వల్ల నువ్వు తిరిగి వాళ్ళకు దొరకాలని ఆశతో ఉన్నారు. నీ తల్లి ఎప్పుడూ తెల్లని దుస్తులు వేసుకుంటుంది. నీ తండ్రికి కుడి చేతిపై ఒక గాయం ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా సంతోషంగా ఉండాలని మీ అమ్మ రోజూ నీ పేరున అర్చన చేయిస్తుంది. నీకు రోజూ తిండికి లోటు ఉండకూడదని నీ పుట్టినరోజున మీ నాన్న ఊళ్ళో ఉన్న అనాథ పిల్లలకు భోజనాలు పెడతారు. అతని మాటలు విన్న నందిని ఒక్కసారిగా ఏడుస్తుంది. నిజంగానా? మా అమ్మ నాన్న నన్ను ఇంకా తలుచుకుంటున్నారా? ఈ వివరాలు మీకు ఎలా తెలుస్తున్నాయి? నాకు ఏడుపు వస్తుంది. నిజంగా నేను నా తల్లిదండ్రులను కలవడం వీలవుతుందా? నీ గ్రహస్థితి చెబుతోంది నువ్వు వారిని వెంటనే కలవాలి. ఒక్కసారిగా నందిని ముఖం వెలిగిపోయింది. బామ్మగారు, మీరు చేసిన పనులే మిమ్మల్ని రోగగ్రస్తుల్ని చేసింది. తల్లిని బిడ్డను వేరు చేసి మహాపాపానికి పాల్పడ్డారు. మీ తప్పును ఒప్పుకొని నందినిని తీసుకువెళ్ళి ఆమె తల్లిదండ్రులకు అప్పగించండి. అదే మీకు మేలు చేసే పరిహారం. లేకపోతే ఇంకా అనారోగ్యం పాలై ఇంతకు 10 అనుభవిస్తారు. జాగ్రత్త. శిరీష్ మాటలు విన్న బామ్మ భయంతో వణికిపోయి, బాబు, నన్ను క్షమించండి. మీరు చెప్పినట్టుగానే నేను నందినిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆమె తల్లిదండ్రులకి అప్పచెప్తాను. మరునాడు నందిని తన తల్లిదండ్రులను కలవడానికి బయలుదేరుతుంది. శిరీష్ చెప్పినట్టే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఓ చిన్న పూల కొట్టు ఉంది. దాని ఎదురుగా 2 పెద్దవారు కూర్చొని ఉన్నారు. నందిని వాళ్ల ముందు నిలబడుతుంది. అమ్మా, నాన్నా! ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యంతో చూస్తారు. వెంటనే అనుమానంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఎవరు నువ్వు? ఏయ్, ఎవరమ్మా నువ్వు? మమ్మల్ని అమ్మా నాన్న అంటున్నావు? అయ్యో, అలా అనకండి బాబు. తను మీ అమ్మాయే. 18 ఏళ్ల కిందట ఈ గుళ్ళో దొరికింది నాకు. మా గురించి మొత్తం తెలుసుకుని నాటకాలాడుతున్నావా? నీలాంటి వాళ్లను చాలా మందిని చూసాం. ఇప్పటి వరకు ఓ 20 మంది ఇలాగే వచ్చి మమ్మల్ని మోసం చెయ్యాలని చూశారు. వెళ్ళండి ఇక్కడి నుండి. అలా కోపంగా అరిచింది నందిని వాళ్ళమ్మ. దాంతో నందిని బాధగా ఏడుస్తూ,
లేదమ్మా, నిజం. నేను మీ కూతుర్ని. ఒక్కసారి నన్ను దగ్గరికి తీసుకుని చూడు, నీకే తెలుస్తుంది. నాన్నా, నువ్వైనా చెప్పు నాన్నా అని ముందుకు వెళ్లి తండ్రి చేయి పట్టుకుంటుంది. అతను తన చేతిని విదుల్చుకొని ఆమెకు దూరంగా జరిగాడు. నందిని ఎంత ఏడ్చినా వాళ్లు కరగలేదు. రాను రాను వాళ్ల చుట్టూ జనాలు పోగయ్యారు. వాళ్ల మాటలను పట్టి జనాలు కూడా ప్రపంచంలో జరుగుతున్న మోసాల గురించి రకరకాలుగా మాట్లాడుకోసాగారు. నేను మీ కూతుర్నే, నన్ను నమ్మండమ్మా. ఇది ఎలా సాధ్యం? మా కూతురు తప్పిపోయిందన్న విషయం ఈ ప్రపంచానికి మొత్తం తెలుసు. నువ్వు నిజంగా మా అమ్మాయివేనని ఎలా నమ్మాలి? చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చి నన్ను నమ్మమంటే ఎలా నమ్మగలం? నందినికి కన్నీళ్లు వస్తాయి. తాను ఎంత ప్రయత్నించినా వాళ్లు నమ్మడం లేదు. ఏదో గుర్తొచ్చినట్టు నందిని శిరీష్కు ఫోన్ చేస్తుంది. అతను తన గణిత జ్యోతిష్యాన్ని ఉపయోగించి గతాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తాడు. నందిని, ఆ మాట నమ్మించాలంటే వాళ్ళకెవరికీ తెలియని ఒక రహస్యాన్ని నువ్వు వాళ్ళకి చెప్పాలి. ఏమిటది శిరీష్ గారు? శిరీష్ మౌనంగా ఏదో లెక్కలు వేస్తాడు. గ్రహస్థానాలు పరిశీలిస్తాడు. ఒక్కసారిగా అతని ముఖంలో ఓ తేజస్సు మెరుస్తుంది. శిరీష్ ఒక రహస్యాన్ని ఆమెకు చెబుతాడు. అతను చెప్పిన మాటలకు నందిని ఆశ్చర్యపోతుంది. వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి వెళ్ళింది. నందిని ఊపిరి పీల్చుకొని నేరుగా తల్లిని చూస్తుంది. అమ్మా, నా చిన్నప్పుడు నీది ఓ బంగారు గాజు పోయింది కదా? తల్లి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆ విషయం నీకెలా తెలుసు? నేను ఎవరితోనూ చెప్పలేదే. నువ్వది ఇంటి వెనక ఓ మట్టి గుంతలో దాచావు, ఎవరూ చూడకుండా. నందిని తల్లి ఒక్కసారిగా కింద కూర్చుండిపోయింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం, భయం రెండూ కలిసి వణికిపోయింది. ఇది నిజమేనా? తల్లి మౌనంగా తల ఊపుతుంది. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా నువ్వు మా కూతురువా? అవునన్నా, నేను చెప్పేది నిజం. అమ్మ చిన్నప్పుడు ఓ రహస్యాన్ని దాచింది. ఆమె ఓ బంగారు గాజు మట్టి లోపల దాచింది. ఎవరూ దాన్ని చూడలేదు. అసలు నేను తప్పిపోవడానికి కారణం మీరే నాన్నా. అమ్మ ఆ రోజు మిమ్మల్ని తాగొద్దని ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు. నన్ను పట్టించుకోకుండా ఈ గుడి మెట్ల మీద వదిలేసి తాగి వచ్చారు. మీ మీద కోపంతో అమ్మ ఆ గాజును మనింట్లో దాచిపెట్టింది. నేను దొరికితే ఆ గాజును ఈ స్వామివారి హుండీలో వేస్తానని మొక్కుకుంది. ఇప్పటికీ ఆ గాజు అక్కడే ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇది ఎలా తెలుసు నీకు? నా జన్మ రహస్యం చెప్పిన ఒక మహానుభావుడు ఈ విషయం చెప్పారు. నేను అనాథని కాదు, మీ కూతుర్నే అని చెప్పిన ఆయనే నా జాతకాన్ని చూసి మీ ఆచూకీ చెప్పాడు. మీరు ఎంతకు నన్ను నమ్మకపోవడంతో ఈ రహస్యాన్ని కూడా ఆయనే చెప్పారు. అమ్మా, నా తల్లి, నా బంగారం. ఒక్కసారిగా ముందుకు వచ్చి నందినిని హత్తుకుంటుంది. ఇద్దరూ కన్నీళ్లతో హత్తుకుంటారు. నువ్వే మా కూతురు నందినివి. చాలా సంతోషం తల్లి. తండ్రి కూడా ఆమెను హత్తుకుంటాడు. శిరీష్ చిరునవ్వుతో ఆ ఫోన్ సంభాషణను ముగిస్తాడు. కొన్ని రోజుల తర్వాత నందిని తన సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుంది. బామ్మ ఒంటరిగా మిగిలిపోతుంది. ఆమె తన తప్పు అర్థం చేసుకుంటుంది. చివరగా శిరీష్ ఒక మాట చెబుతాడు. గ్రహాల్ని మనం మార్చలేం, కానీ మనం నిజాన్ని తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇది ఇవాల్టి కథ. ఇక మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.